ఇక్కడ మన రైతు వేదిక ఒక బోర్ ఉండే, ఆ బోర్ వేసి ఆ బోరు బిల్లు రాలేదని చెప్పని ఆ మోటార్ పికప్ అయి చెల్కడ పెట్టుకొని వ్యవసాయం పంట పండించుకున్నాడు. అతడు ఓటు అడిగే హక్కు నెల్లి కుదురో లేదు, అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలిసింది కాబట్టి అతడు వ్యక్తి మంచి వ్యక్తి అయితే రేపు గ్రామ సభ సర్పంచ్ గెలిస్తే రేపు బిల్లు రాకపోతే కూడా కరెంట్ స్తంభాలు బీక్కపోతాడా లేకపోతే వైర్లు బీక్కపోతాడో తెలియదు. అటువంటి వ్యక్తిని ఇవాళ మీరు గ్రహించండి. ఇన్నిసార్లు నేను 3 సార్లు ఓడిపోయినా కానీ ఏ వ్యక్తినైనా ఒక్కరోజు నేను నష్టపోయినా ఒక్కరోజు నా డబ్బులు మీరు తీసుకున్నాను చెప్పని ఎవరితో నేను చెప్పలేను. నేనందరూ నా ప్రజలు నేను ఓడిపోయినా పర్లేదు కానీ నేను తెలుసు కూడా అందరికీ నా సేదనంత వారు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. హలో, అయినా నేను ధైర్యంగా ఇప్పుడు మీ అందరి ఆశీస్సులు ఉండాలని, మీ అందరూ నన్ను గెలిపిస్తారని మిమ్మల్ని నమ్ముకొని ఈరోజు నేను ఇంత ధైర్యంగా కూడా ఉండటం జరుగుతుంది. మీరందరూ ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని నేను మనవి చేస్తున్నాను. గుర్తు ఫుట్బాల్ గుర్తు, ఆ ఫుట్బాల్ గుర్తుకు సారు పులి వెంకన్న మొట్టమొదలు మన దగ్గరికి వచ్చినప్పుడు ర్యాలీలో కూడా మేము 1200 ఈ మెజారిటీని ఇచ్చినామని అంటే సార్ పేరు చెప్పి 10 సంవత్సరాలు మన నెల్లికుదురులో ఆగమైన పనులు ఎన్నో చూపించి చెరువుల కబ్జాలు చూపించి సార్ మా దగ్గరనే మొట్టమొదలు మీరు పెట్టుకున్నారంటే ఆయన టికెట్ తీసుకొచ్చి కూడా మన దగ్గర కార్యక్రమం పెట్టుకుంటే అశేషమైన జనాన్ని తరలి తీసుకొచ్చినందుకు ఆ మాటను ఆ రోజు పులివెంకన్నకి ఇచ్చి ఇప్పటి వరకు కూడా మీరు 3 సార్లు ఓడిపోయినరు అని అంటే ఒక్కసారి ఓటమి చెందుతూనే తిరుమల సార్ పని ఏమైందో తెలుసు. ఒక్కొక్క ఎలక్షన్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసు. 3 సార్లు ఒక రైతు బిడ్డ 10 సంవత్సరాలు ప్రభుత్వం ఏమి లేదు. ఆ ప్రభుత్వంలో ఆయనకి ఇద్దామనుకున్నా ఓడిపోయినా, ఆ పనులు ఏమన్నా ఇద్దామనుకున్న ప్రభుత్వం లేకపోయినా 3 సార్లు అదే వ్యవసాయం గొడ్డు వ్యవసాయం చేసుకుంటూ చేసిన అప్పులు పూర్పుకుంటూ మరొకసారి మన ముందుకు వచ్చిండు. మీరు అందరూ సముదాయించుకొని ఉండాలి, ఆయనకు టికెట్ ఇవ్వాలి, పెద్ద మనిషి, ఇది ఒక్కసారి ఆయన గెలిచి వచ్చిన మీ యువకులే అని చెప్పి సార్ మాకు చెప్తే మేమందరం సంతృప్తిగా మేమందరం ఒకటై ఆయనకి ఏకగ్రీయంగా టికెట్ ఇచ్చినాం. అదేవిధంగా సార్కి అయితే ఏ రోజైతే మేము ఇంత జనం చూసినామో అదే పులి వెంకన్న ఆ ర్యాలీలో కూడా మేము ఇంత జనం చూసినందుకు సార్ కూడా 1200 మెజారిటీ కాదు 2000 మెజారిటీ ఎత్తారని ఇప్పుడే సార్ మాతో అంటున్నాడు. కాబట్టి ఆయన గుర్తు ఫుట్బాల్ గుర్తు ఆయన గుర్తుంచుకొని 3 సార్లు ఓడిపోయిన ఆ గుర్తు ఇప్పుడు ఆ ఫుట్బాల్ గుర్తుకు ఈసారి వేసి ఆయన గెలిపించి ఆయన మన దాంట్లో అభివృద్ధి కోసం మన దాంట్లో పని చేయాలి, ప్రజలకు సేవ చేయాలని తపనతో ఒక్కసారి ఓడిపోతే వెనుకకు పోలే, రెండోసారి ఓడిపోతే వెనుకకు పోలే, 3వసారి కూడా మన ముందుకు వచ్చి కొట్లాడుతున్నాడు. అంటే ఆయనకు చెస్ట్ పూర్తి అంటే 60 సంవత్సరాల దాకా రావచ్చు. ఆ 60 సంవత్సరాల వయసున్న ఆయనకు ఇది ఒక్కసారి మనం గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ ఉరినాయక్ గారికి, ఉమా ఉరినాయక్ గారికి నమస్కారం.